హలో ఆల్, వెల్కమ్ టు ఫైనాన్సర్ యూట్యూబ్ ఛానల్. సో నేను అన్నట్టుగానే ఈ సిరీస్ స్టార్ట్ చేశాను. అంతకుముందు మై ఎక్స్పీరియన్స్ విత్ స్టాక్ మార్కెట్ అని ఒక వీడియో చేశాను, ఒక ప్లేలిస్ట్ ఆల్రెడీ క్రియేట్ చేశాను, చూడండి. సో దాని తర్వాత ఇంకో లాంగ్ వీడియో అనమాట. దీంట్లో స్టాక్ మార్కెట్ ఏంటో అని తెలుసుకుందాం. ఓకే, సో స్టాక్ మార్కెట్ అంటే ఏం లేదండి, మనం ఒక ఫోన్ని వాడుతున్నాం, ఓకే, అలాగే టీవీని వాడుతున్నాం, ల్యాప్టాప్ని వాడుతున్నాం, ఓకే, అలాగే మనకు కిచెన్లో ఐటమ్స్ ఉంటాయి, బెడ్రూమ్లో ఐటమ్స్ ఉంటాయి, ఏదైనా వాట్ ఎవర్ తీసుకోండి ఒక ఐటమ్ని, ఓకే, అది తీసుకునేది వెజిటేబుల్ అయినా ఏదైనా ప్రోడక్ట్, ఓకే, దానికి ఒక ప్రైస్ అనేది ఒకటి ఉంటుంది, ఓకే, దానికి ప్రైస్ అనేది ఒకటి ఉంటుంది మార్కెట్లో. ఆ ప్రైస్ని బట్టే మనం బై ఆర్ సెల్ చేస్తూ ఉంటాం కదా. సో అలాగే ఆ ప్రోడక్ట్ని మ్యానుఫ్యాక్చర్ చేసిన కంపెనీ కూడా ఒక ప్రైస్ అనేది ఉండాలి. ఒక ప్రైస్ ఉంటేనే మనకి మార్కెట్లో దాని వాల్యూ అర్థమవుతుంది. ఆ వాల్యూ అర్థమైతేనే ఆ వాల్యూ అర్థం చేసుకొని వేరే ఒకళ్ళు వచ్చి దాంట్లో డబ్బులు పెడతారు. ఆ డబ్బులు యూజ్ చేసుకొని కంపెనీ గ్రో అవుతుంది అనమాట. గ్రో ఎలా చేసుకుంటుంది అనమాట. దానికి క్యాపిటల్ కావాలి కదా, అమౌంట్. సో ఇలా అమౌంట్ అనేది వస్తుంది అనమాట. ఓకే, సో మంచి కంపెనీ అనుకోండి, బాగుంది అనుకోండి, మంచి ప్రోడక్ట్స్ ఉన్నాయి, మార్కెట్ డిమాండ్ ఎక్కువ ఉంది అనుకోండి, ఎక్కువ డబ్బులు పెడతారు, కంపెనీ గ్రో అవుతూ ఉంటుంది దాన్ని యూజ్ చేసుకొని. ఒక్కొక్కసారి దాని పర్ఫార్మెన్స్ సరిగ్గా ఇవ్వలేకపోయింది అనుకోండి, మనకి కంపెనీ పడిపోతూ ఉంటుంది. ఓకే, ఎవరు డబ్బులు పెట్టరు, అట్లా అనమాట. సింపుల్గా చెప్పాలి అంటే మనం యూజ్ చేసే ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి మనం ఒక ప్రైస్ ఏదైతే ఉందో, అలాగే ఆ ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చర్ చేసే కంపెనీ కూడా, ఓకే, ఆ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ వాట్ ఎవర్ కంపెనీ, ఓకే, దానికి కూడా ప్రైస్ అనేది ఉంటుంది. ఓకే, ఆ ప్రైస్నే డిసైడ్ చేస్తాము. ఆ డిసైడ్ చేసే చోటే స్టాక్ మార్కెట్. ఓకే, ఒక టొమాటో ఎగ్జాంపుల్ తీసుకుందాం మనం. ఓకే, టొమాటో ఏంటంటే డిమాండ్ బాగా ఎక్కువ ఉందనుకోండి మనకి, ఓకే, ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది మనకి. ఓకే, డిమాండ్ లేదనుకోండి, ఆబ్వియస్లీ మనకి ఎవరు కొనరనమాట. సో డిమాండ్ ఉంటేనే ఏదైనా కొంటారు. ఓకే, సో డిమాండ్ అండ్ సప్లై బట్టే ఉంటుంది స్టాక్ మార్కెట్ కానీ బయట ప్రోడక్ట్స్ కానీ ఏమన్నా. ఓకే, ఇంకో సిచ్యువేషన్లో కూడా పెరిగే అవకాశం ఉంది మనకి. సప్లై చాలా లిమిటెడ్గా ఉంది. డిమాండ్ అండ్ సప్లై కదా, ఈ రెండు టర్మ్స్ ఉన్నాయి కదా. సప్లై చాలా తక్కువ ఉంది అంటే అన్నప్పుడు కూడా పెరుగుతుంది మనకి డిమాండ్, గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఒకవేళ సప్లై ఎక్కువ ఉంది అనుకోండి, అప్పుడు డిమాండ్ ఉండదు, మనకు చాలా తక్కువ ఉంటుంది అనమాట. ఇంకా సప్లై ఎక్కువ ఉంది, ప్రొడక్ట్స్ చాలా ఉన్నాయి కాబట్టి మార్కెట్లో. ఓకే, సో ఇలా గుర్తుపెట్టుకోండి మీకు. సో ఏదైనా ఇప్పుడు మనకి ఎట్లా అంటే స్టాక్ మార్కెట్లో కంపెనీకి లిస్టింగ్ అనేది ఉంటుంది అనమాట. ఓకే, స్టాక్ మార్కెట్లో లిస్ట్ అవుతుంది ఒక 5 years 10 years తర్వాత మార్కెట్లో. ప్రీ స్టాక్ మార్కెట్ అప్పుడు ఉంటుంది మార్కెట్. ఇప్పుడు కంపెనీ ఒకటి ఆల్రెడీ ఫంక్షన్ అవుతూ ఉంటుంది. అది స్టాక్ మార్కెట్లో లిస్ట్ అవ్వాలంటే చాలా రూల్స్ ఉంటాయి మనకి. ఓకే, ఒక 5 years 10 years మినిమం రూల్స్ ఉంటాయి. కంప్లీట్ అయినాక ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ప్రైవేట్ పబ్లిక్ రెండు ఉంటాయి అన్నమాట. ఓకే, సో స్టాక్ మార్కెట్లో లిస్ట్ అవ్వకుండా ముందు ఉండేవి ప్రైవేట్ కంపెనీస్ అంటారు. ఓకే, వన్స్ లిస్ట్ అయినాక పబ్లిక్ అయిపోతాయి కాబట్టి ఇవి పబ్లిక్ కంపెనీస్ అంటారు. ఈ పబ్లిక్ అయిపోయినాక ఏంటంటే ఒక్కొక్క ఈ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో, కంపెనీస్ ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చర్ చేసే కంపెనీస్ ఏవైతే ఉంటాయో ఇవి పబ్లిక్ అవుతాయి కాబట్టి దీని ప్రాఫిట్ అండ్ లాస్ కానీ, బ్యాలెన్స్ షీట్ కానీ, దాని సేల్స్ ఎలా జరుగుతుంది, ఇవన్నీ పబ్లిక్ అయిపోతాయండి మనకి, కంప్లీట్ పబ్లిక్. అందుకే స్టాక్ మార్కెట్ ఈజ్ వెరీ ఓపెన్ అనమాట, ఫేర్. సో ఇక్కడ మనకి ఎవ్రీ క్వార్టర్లీ 3 monthsకి ఒకసారి ఈ కంపెనీలు ఏం చేస్తున్నాయి, ఎలా పర్ఫామ్ చేస్తున్నాయి, ప్రాఫిట్స్ ఎంత, లాసెస్ ఎంత, అన్నీ డిక్లేర్ చేస్తాయి. కంపల్సరీ ఓపెన్గా డిక్లేర్ చేయాల్సిందే, మనకి డిక్లేర్ అవుతాయి మనకి. ఓకే, సో అదే అందుకే ఈ కంపెనీస్ని పబ్లిక్ కంపెనీస్ అంటారు. స్టాక్ మార్కెట్లో అన్నీ ఓపెన్గా ఉంటాయి. సో ఈ ఏవైతే లిస్ట్ అవుట్ అవుతాయో కంపెనీస్, మనకి ఏవైతే 3 monthsకి ఒకసారి మనకి ఈ కంపెనీ యొక్క ప్రాఫిట్ అండ్ లాస్ బయటకు వస్తుంది, దీన్ని బట్టి అనాలిసిస్ చేసి కూడా కొంటారనమాట. ఓకే, ఈ అనాలిసిస్ చేసి ఈ కంపెనీ లాస్లో ఉంది, వద్దు కొనకూడదు, ప్రాఫిట్లో ఉంది, కొనొచ్చు, కొంచెం ప్రాఫిట్లో వచ్చి మళ్ళీ లాస్లోకి వచ్చింది, లేదు కొంచెం డిస్కౌంట్లో వచ్చింది కదా ఇప్పుడు బై చేయొచ్చు, అట్లా అనాలిసిస్ చేసుకుంటూ కొంటారనమాట స్టాక్ మార్కెట్లో. ఓకే, ఇది ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్. ఇప్పుడు ట్రేడింగ్ వద్దాం మనం. ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్లో ఏంటంటే ఒక 10 rupees కొన్నామని ఒక స్టాక్, 10 rupees ప్రైజ్. ఓకే, బాగా పర్ఫామ్ చేసింది, మనకి మంచి ప్రాఫిట్స్ వచ్చాయి. ఓకే, అది మెల్లమెల్లగా 11, 12, 13, 14, 20 దగ్గర వెళ్ళిపోతుంది మనకి. ఇది ప్రాఫిట్ అనమాట. ఓకే, సో ఇది ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్ మనకి. ఓకే, దీనిలో రిస్క్ కూడా ఉంది, పడిపోయే అవకాశం కూడా ఉంది మనకి. 10 నుంచి 9, 8 ఇది ఎప్పుడు వెళ్తుంది, లాసెస్ పోస్ట్ చేసినప్పుడు. ఓకే, స్టాక్ మార్కెట్లో ఎప్పుడు ఒక రిస్క్ అయితే ఉంటుందండి. అంటే మనం బై చేయగానే ఇమీడియట్గా
పైకి వెళ్ళిపోవాలని రూల్ ఏం లేదు. ఓకే, కింద కూడా వెళ్ళిపోతుంది. మనం ఒక 10 రూపీస్ బై చేసామనుకోండి, అంత బాగుంటే మార్కెట్ సిచ్యువేషన్, ఆ కంపెనీ ప్రాఫిట్ సరిగా పోస్ట్ చేస్తే, మార్కెట్లో ఏం ఇష్యూస్ లేకుండా అది మంచిగా ఉంటే, వార్స్ ఏం లేకపోయి ఉంటే, మేనేజ్మెంట్ ఇష్యూస్ ఏం రాకపోయి ఉంటే పెరుగుతుంది నీట్గా. ఓకే, లేదు మనకి వార్ జరుగుతున్నాయి, ఆ కంపెనీ ప్రాఫిట్స్ సరిగా లేవు, ఓవరాల్ ఆ సెక్టర్లో బ్యాంకింగ్ సెక్టర్ అని ఒక స్టాక్ తీసుకోండి, ఆ సెక్టర్ బాగాలేదు అంటే పడిపోతుంది. ఓకే, గుర్తుంది కదా. ఇప్పుడు ట్రేడింగ్కి వద్దాం మనం. ట్రేడింగ్ అంటే హెడ్జింగ్ అండి, గుర్తుపెట్టుకోండి. ట్రేడింగ్ అంటే హెడ్జింగ్. ఈ చాలా పెద్ద పెద్ద కంపెనీస్ ఏవైతే ఉంటాయో, ఓకే, వీళ్ళు ఏం చేస్తారంటే మనకి ఇప్పుడు ఒక 3 లక్షలు ఒక స్టాక్లో పెట్టారనుకోండి, హెచ్డిఎఫ్సి స్టాక్. ఓకే, సడన్గా ఒక బ్యాడ్ న్యూస్ వచ్చి పడిపోతుంది స్టాక్ మనకి. ఇది ఇన్వెస్ట్మెంట్కి పెట్టారు 3 లక్షలు. ఈ ప్రాఫిట్ తీసుకొని వాళ్ళ కంపెనీ ఆధారం ఏంటంటే, ఈ ప్రాఫిట్ తీసుకోవడమే వాళ్ళ కంపెనీ ఆధారం అనమాట. ఓకే, కొన్ని కంపెనీస్ ఉన్నాయి, ఇన్వెస్ట్మెంట్ కంపెనీస్ కానీ, బయట గవర్నమెంట్స్ కానీ, బయట దేశాల నుంచి గవర్నమెంట్ మన ఇండియాకి వచ్చి ఇన్వెస్ట్ చేశాయి అనుకోండి. ఓకే, మన ఇండియాలో ఎల్ఐసి కంపెనీస్ కానీ, ఇవి ఏంటంటే ఎంటిటీస్ అనేవి ఉంటాయి అనమాట. ఇప్పుడు మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ కానీ, మన ఇండియాలో ఇన్వెస్ట్మెంట్ కంపెనీస్ కానీ, కొన్ని గవర్నమెంట్ కంపెనీస్ కానీ, బయట నుంచి వచ్చే గవర్నమెంట్ కంపెనీస్ కానీ, బయట నుంచి వచ్చే మ్యూచువల్ ఫండ్ కంపెనీస్, వేరే కంట్రీస్ నుంచి ఒక గ్రోయింగ్ మార్కెట్లో, ఇండియా లాంటి మార్కెట్లో డబ్బులు ఇన్వెస్ట్ చేస్తాయి. ఈ ఇన్వెస్ట్ చేసి ప్రాఫిట్ సంపాదిస్తాయి. అప్పుడే మ్యూచువల్ ఫండ్స్ కానీ, ఈ ఎల్ఐసీలు కానీ, ఈ ఇన్సూరెన్స్ పాలసీస్ కానీ బతుకుతాయి అనమాట. ఓకే, వాళ్ళ ప్రాఫిట్స్ అలా వస్తాయి అనమాట. ఈ అంతేందుకు హెచ్డిఎఫ్సి కంపెనీ వాళ్ళు కూడా ఇన్వెస్ట్ చేస్తారు దీంట్లో. అట్లా ఉంటుంది అనమాట. బేసికలీ మన ప్రాఫిట్ జనరేట్ అయ్యి వాళ్ళకి ప్రాఫిట్ జనరేట్ అయినా మనకి అమౌంట్ వస్తుంది అనమాట. ఆ ప్రాఫిట్ జనరేట్ అయినాకనే అమౌంట్ వస్తుంది మనకి, మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు కానీ, ఇన్సూరెన్స్ వాళ్ళు కానీ మెయిన్గా, అండ్ వేరే ఇంకేమైనా స్కీమ్స్ ఉన్న వాళ్ళు కానీ. ఓకే, ఇప్పుడు 3 లక్షల్లో ఇన్వెస్ట్ చేస్తారు. ఎగ్జాంపుల్, ఒక 3 లక్షలు ఇన్వెస్ట్ చేశారు ఒక హెచ్డిఎఫ్సి బ్యాంక్లో. కానీ ఒక బ్యాడ్ న్యూస్ వచ్చి అది పడుతుందేమో అని తెలిసింది వాళ్ళకి. ఓకే, ఆ కొత్త రిస్క్ వచ్చింది ఇక్కడ. రిస్క్ వచ్చింది మనకి. ఈ రిస్క్ ఒకటి ఉంది కాబట్టి ఏమైనా జరగవచ్చు అని వాళ్ళ భయం. 3 లక్షలు ఇన్వెస్ట్ చేశారు. ఓకే, ఈ 3 లక్షలు కిందికి ఇంకా తగ్గిపోతుందేమో, మనం లాస్ వెళ్ళిపోతామో అని భయం. ఇప్పుడు ఏం చేశారంటే వాళ్ళు, ఇప్పుడు బై చేశారు కదా, ఇప్పుడు ఏం చేశారంటే సెల్ చేశారు. అదేంటి, మనం బై చేసాం కదా, సెల్ ఎలా చేయగలం అని అనుకుంటారు కదా. ఈ బై అనేది క్యాష్ మార్కెట్లో చేస్తాం మనం. ఓకే, డెరివేటివ్ మార్కెట్ అని ఒకటి ఉంటుంది మనకి, డెరివేటివ్స్ అంటారు. ఓకే, దీంట్లో ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ అంటారు. సో ఇక్కడే మనం ట్రేడింగ్ అనేది చేస్తాం, ఇక్కడే హెడ్జింగ్ అనేది జరుగుతుంది మనకి. ఓకే, ఇక్కడ ఏం చేస్తారంటే, ఇప్పుడు 3 లక్షలు కొన్నాం మనం. ఓకే, ఆ ప్రైస్ ఇప్పుడు ఎగ్జాంపుల్ అది 300 అనుకోండి స్టాక్. 300 ప్రైస్ దగ్గర నేను 3 లక్షలు ఇన్వెస్ట్ చేశాను. ఓకే, వాళ్ళు ఏం చేస్తారంటే, ఈ 300 పైకి వెళ్తుందని ఇన్వెస్ట్ చేశారు కదా, ఇప్పుడు ఈ 300 కిందికి వెళ్తుందని బెట్ చేస్తారు. 300 పైకి వెళ్తుందని మనకి ఇన్వెస్ట్ చేశారు కదా ఒక 3 లక్షల అమౌంట్, ఈసారి అదే 300 ప్రైస్ నుంచి కిందికి వెళ్తుందని ఒక 3 లక్షల్లో ఇన్వెస్ట్ చేస్తారు. ఓకే, అప్పుడు కిందికి వెళ్ళింది అనుకోండి మనకి, ఇక్కడ ఏదైతే ఇక్కడ 3 లక్షలు ఇన్వెస్ట్ చేశారు, పైకి వెళ్తుందని ఇన్వెస్ట్ చేశారు కదా, ఇది కూడా పడుతూ ఉంటుంది. అప్పుడు ఇది కూడా పడుతుంది కదా, ఇది మనం కిందికి వెళ్తుందని బెట్ చేస్తాం కాబట్టి ఇక్కడ ప్రాఫిట్స్ వస్తాయి. ఓకే, ఈ 300 మనకి పైకి వెళ్తుంది అనుకున్నాం, కిందికి వెళ్తుంది, ఇది మన చేతిలో లేదు, కిందికి వెళ్తుంది. ఓకే, అందుకని మన చేతిలో ఉండేది ఏదంటే, ఈ 300ని సెల్ చేయడం మన చేతిలో ఉంది. అర్థమైంది కదా. సో ఫస్ట్ ఏంటంటే, మనకి పైకి వెళ్తుందని కొన్నాం మనం ఒక 300 ప్రైస్లో. ఇంకోటి ఏంటంటే, సడన్గా కింది పడుతున్నప్పుడు ఇది మనకి ఉన్న ఆప్షన్ ఒకటే, ఇది మనం కంట్రోల్ చేయలేము, మన చేతిలో లేదు. మనకున్న ఆప్షన్ ఒకటి ఏంటంటే, డెరివేటివ్ మార్కెట్లోకి వెళ్ళి ఈ 300 ప్రైస్ నుంచి కిందికి వెళ్తుందని మనం బై చేస్తాం. ఇది బై చేసేది ఏదంటే, ఇవి కాంట్రాక్ట్స్ ఉంటాయి, ఇది పేరు కాంట్రాక్ట్స్, ఆప్షన్స్, వాట్ ఎవర్ ఫ్యూచర్స్, ఏవో నేమ్స్ ఉంటాయి దీనికి. ఓకే, వీనంతా కాన్సన్ట్రేట్ చేయకండి. సబ్జెక్ట్ మీద ఏదంటే కిందికి వెళ్తుంది అని బెట్ చేస్తాం. మనం కిందికి వెళ్తుంది అని బెట్ చేసినప్పుడు కిందికి వెళ్తుంది కాబట్టి ప్రాఫిట్స్ వస్తాయి మనకి. ఓకే, అదే పైకి వెళ్తుంది అని బై చేస్తాం కానీ కిందికి వస్తుంది కాబట్టి మనం ఏం చేయలేం కాబట్టి లాస్ వస్తాయి.
ఓకే, సో ఇదే ట్రేడింగ్ అంటే సింపుల్. సో బేసికలీ మనకి ఈ ట్రేడింగ్ ఏంటంటే హెడ్జింగ్ ఏంటంటే మన ట్రేడ్ని ఇన్సూర్ చేస్తున్నాం మనం బేసికలీ. ఓకే, ఇన్సూరెన్సే మన ట్రేడ్ ఎప్పుడైతే ఇన్సూరెన్స్ చేస్తామో అదే హెడ్జింగ్, అదే ట్రేడింగ్ అంటారు, గుర్తుపెట్టుకోండి, అంతే సింపుల్. ఓకే, ఇదేమో ఇన్వెస్ట్మెంట్, ఇదేమో ట్రేడింగ్ అనమాట. ఓకే, సో ఇంతే సింపుల్. మార్కెట్లో మన ఇదేమో పైకి వెళ్తుందని కొంటాం, ఇది కిందికి వెళ్తుందని కొంటాం. బట్ ఇక్కడ కూడా పైకి వెళ్తుందని బెట్ చేయొచ్చు, బట్ ఓవరాల్గా ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు, గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు క్లారిటీ వచ్చింది కదా మనకి. ఓకే, సో నెక్స్ట్ ఏంటంటే ఈ అకౌంట్స్ కావాలి స్టాక్ మార్కెట్లో. ఓకే, అకౌంట్స్ గురించి నెక్స్ట్ వీడియోలో డీమ్యాట్ అకౌంట్స్ అని ఉంటాయి, డీమ్యాట్ చార్ట్స్ అకౌంట్స్ అని ఉంటాయి, అండ్ డమ్మీ డీమ్యాట్ అకౌంట్స్ ఉంటాయి, అండ్ ఇన్వెస్ట్మెంట్కి కొన్ని వెబ్సైట్స్ ఉంటాయి, మనం దేనిలో చూడాలి, మనకి ప్రాఫిట్ అండ్ లాసెస్ ఇవన్నీ ఉంటాయి, అవి డిస్కస్ చేద్దాము. ఓకే, సో స్టాక్ మార్కెట్ అంటే ఏం లేదండి, ఒక ప్రైస్ని సెట్ చేయడం, ఒక కంపెనీకి ఒక ప్రైస్ సెట్ చేయడం, ఓకే, ఇది ఎలా సెట్ చేస్తాం, బయట ఉన్న సప్లై అండ్ డిమాండ్ బట్టి. సో వేటికైనా ప్రైస్ ఉంటుంది కదా, ప్రోడక్ట్కైనా, మీ ఫోన్కైనా, దేనికైనా, అలాగే కంపెనీ కూడా ప్రైస్ అది సెట్ చేయడమే స్టాక్ మార్కెట్ బేసికలీ. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో నేను అనుకున్నట్టు మనం అకౌంట్స్ ఓపెన్ చేయాలి, ఈ అకౌంట్స్ గురించి డిస్కస్ చేద్దాం. నేను గోయింగ్ ఫార్వర్డ్ నా వీడియోస్లో స్ట్రైట్ ఫార్వర్డ్గా ఏది అవసరమో చెప్తాను, అనవసరమైన టర్మినాలజీస్ యూజ్ చేయను, ఏది అవసరమో చెప్తాను, అనవసరమైనది చెప్పను, అనవసరమైన కూడా చెప్తాను కానీ ఇది అనవసరం అని చెప్తాను, అంతేకాని ల్యాగ్ అయితే చేయను. ఓకే, సో సింపుల్ అండి. ఇలా స్టాక్ మార్కెట్ మీరు ఈజీగా నేర్చుకోవాలి, పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు, స్ట్రెస్ ఫ్రీ ట్రేడింగ్ చేయాలి మనకి. ఓకే, మన స్ట్రెస్ ఎక్కడ పడాలి అంటే ఒక క్యాపిటల్ని మనం ఏదైతే ఉంటుందో మన శాలరీలోంచి కానీ మన బిజినెస్లోంచి తెచ్చి పక్కన సేవ్ చేసుకున్నప్పుడే కష్టపడాలి, అంతేగాని ట్రేడింగ్లో ఎక్కువ స్ట్రెస్ తీసుకోదని నా పర్సనల్ ఒపీనియన్. చాలా స్ట్రెస్ ఉంటుందని ఇనిషియల్ లెవెల్స్లో నేను చాలా స్ట్రెస్ పడ్డాను. ఆ స్ట్రెస్ ఎవరు పడకుండా మీకు సింపుల్గా నేర్పిద్దామని అనుకుంటున్నాను స్టాక్ మార్కెట్. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. రేపు మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం.